హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఎన్నికల క్లైమాక్స్లోకి వచ్చేసింది. ఇక ఫైనల్ అంటే యాక్షన్ ఎపిసోడ్లోకి దిగిపోయినట్టు అవుతుంది. ఇప్పటికే మేమంతా సిద్ధం పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టారు. మరోవైపు కుప్పం వేదికగా చంద్రబాబు ప్రచారాన్ని ప్రారంభించారు. సో అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, రాబోయే ఎన్నికలు తీర్పు ఏ పారామీటర్స్లో జరగబోతుంది, సర్వేలన్నేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే రెండోసారి అధికారం అని చెప్తున్నాయి. అసలు అంతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర వైసీపీ అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి కేవీఆర్ గారు, మీకు అలాగే మైరా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. థ్యాంక్ యూ. ఎట్లా జరుగుతుంది? ఫస్ట్ రోజే కిక్ వచ్చినట్టుంది. మేమంతా సిద్ధం బస్ యాత్ర పేరుతో. జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు కొత్త కాదు, జనాలకి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కాదు. ఇది మొదటి నుంచి చూస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర పేరుతో ఏదైతే నల్ల కాలువలో ఇచ్చినట్టుగా ప్రతి కుటుంబాన్ని నేను పరామర్శిస్తాను, ప్రతి కుటుంబాన్ని దగ్గరకు వస్తాను, నేను ప్రజల్లోకి వస్తాను, నాన్నగారు ఒక అడుగు ముందుకేస్తే నేను 4 అడుగులు ముందుకేస్తాను, మనం అందరం కలిసికట్టుగా నాన్నగారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధిద్దామని నల్ల కాలువ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే ప్రకటించి ఓదార్పు యాత్ర మొదలు పెట్టాడో నాటి నుంచి నేటి వరకు మీరు గమనించుంటారు. అసలు రాజకీయాల్లో నాకు తెలిసి సౌత్ ఇండియాలో ఒక ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ అనేది లేకుండా ఎంత స్థాయిలో జనాల్ని క్రౌడ్ని పుల్ చేయగలిగే కెపాసిటీ ఉండేటువంటి ఏకైక రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. పొలిటికల్ రాక్ స్టార్. ఎస్, పొలిటికల్ రాక్ స్టార్. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర తీసుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర తీసుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర తీసుకున్నాను. నిన్న మొదలెట్టారు ఇలా కొట్టి పొద్దుటూరు అని, ఇలా కొట్టి ఇచ్చాపురం అనే దగ్గరకు వచ్చేసరికి ఏమవుద్దో తెలుసా? రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు అంటే వై నాట్ 175 175కి 175 ఎమ్మెల్యేలు 25కి 25 ఎంపీలు గెలవాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటే ఏదో కొద్దిమంది దగ్గర సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర ఇచ్చాపురం చేరుకునేసరికి కంప్లీట్గా అందరికి సందేహాలు ఫటా పంచలైపోతాయి, ప్రతిపక్షాలు కకా వికలమైపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు క్లీన్ స్వీప్ దిశగా అంటే ప్రచారం ముగిసే లోపే కన్ఫర్మ్ అయిపోద్ది అంటారు. వాళ్ళు ఎన్నికలకు ముందే కాడు దించేస్తారు అంటున్నాను నేను. ఎన్నికలకు వెళ్ళే సత్తా కూడా చేయలేరు వాళ్ళు. ప్రజల్లో మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర స్టార్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? ఎస్, 19 నుంచి 24 వరకు మాకు అధికారం ఇస్తే మీకు ఇది చేశాం, మళ్ళీ మాకు అధికారం ఇస్తే మేము ఇది కొనసాగిస్తాం, వాటికి తోడుగా ఇంకా మెరుగ్గా పరిపాలన చేస్తాం. మరి చంద్రబాబు నాయుడు ఎందుకని 2014 నుంచి 19 వరకు నేను బ్రహ్మాండంగా పరిపాలించాలని చెప్పుకోలేకపోతున్నాడయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం ఇస్తా అంటుంటే పవన్ కళ్యాణ్ గారు ఆ పక్క కూర్చొని ఆయన వేరే మాటలు మాట్లాడుకుంటున్నారు. ఇక చంద్రబాబు నాయుడు గారు ఏమో కుప్పం గారి దగ్గర కూర్చొని ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇంటింటికి నాణ్యమైన మద్యం సరఫరా చేస్తా అన్నాడు. సో ప్రజలు చూడట్లేదా? చంద్రబాబు నాయుడు విజనరీ ఏంట్రా అంటే ఇంటింటికి నాణ్యమైన మద్యం. జగన్మోహన్ రెడ్డి గారి విజనరీ ఏంట్రా అంటే ప్రతి ఇంటికి నాణ్యమైన ఉచిత విద్య అందించడం, ప్రతి ఇంటికి నాణ్యమైన ఉచిత వైద్యం అందించడం, ప్రతి ఇంటికి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం, ప్రతి ఇంటికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం, రాష్ట్రం సంక్షేమ పరంగా అభివృద్ధి పరంగా రెండు జోడు గుర్రాల్లో పరుగులకు ముందుకు తీసుకెళ్లాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం. దా దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేసుకుంటూ పోతున్నారు. స్పష్టంగా కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో. ప్రతిపక్షాలు ఎందుకు అరాచక పాలన సాగుతుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపితే తప్ప రాష్ట్రానికి పురోగతి అనేది ఉండదు, అసలు రాష్ట్రానికి నూకలు చెల్లవు అనే మాట ఎందుకు మాట్లాడుతున్నారు? ఏంటి అరాచక పాలన అంటే? నేను అడుగుతున్నా సీరియస్గా, అరాచక పాలన అంటే ఏంటి? అరాచక పాలన అంటే నేను ఒక మాట అడుగుతున్నాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 42,000 స్కూల్స్ నాడు నేడులో డెవలప్ చేసి డిజిటల్ విద్య, ఇంగ్లీష్ విద్య, ఐబీ సిలబస్ ఇలా విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చి అవైలబిలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో కూడా కేరళని దాటిపోయాం మనం. సో ఇది అరాచక పాలన? గాంధీ గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ప్రతి గ్రామానికి తీసుకొచ్చి సచివాలయం ద్వారా 10 మందికి ప్రతి గ్రామంలో కూడా ఎంప్లాయబిలిటీ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించి ప్రతి గ్రామంలోనూ ఈరోజు ఒక రైతు విత్తనం దగ్గర నుంచి విక్రయం వరకు తన గ్రామంలోనే తీసుకోగలుగుతున్నాడు. బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు తన గ్రామంలోనే దొరుకుతున్నాయి. లంచాలకు తావు లేదు, వివక్షకు తావు లేదు, రాజకీయ పార్టీలు చూడటం లేదు, ఎలాంటి రంగులు చూడట్లేదు, కులాలు చూడడం లేదు, మతాలు చూడటం లేదు. అతను నిజంగా అర్హుడా కాదా? ఆ దిశగా గ్రామ స్వరాజ్యం వెల్లివిరుస్తుంది. మరి ఇది ఖచ్చితంగా ఇది అరాచక పాలన అందామా?
విలేజ్ క్లినిక్స్ గ్రామాన, ఆరోగ్య సురక్ష ప్రతి ఇంటికి గడప గడపకి, 17 మెడికల్ కాలేజీలు, 17 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలతో పాటు వాటిలో 5 ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయిపోయి, ఆపరేషన్స్ అడ్మిషన్స్ అయిపోయి ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయి. ఓకే, దీన్ని అరాచక పాలన అన్నామా? శతాబ్దాలుగా దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతం ఉత్తరాంధ్రలో దశాబ్దాలుగా మూలాపేట పోర్ట్ ఒకటి కడుతున్నాం. ఇది అరాచక పాలన. భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నాం. అరాచక పాలన. ఇట్లా చిటికేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దశాబ్దాలుగా తీరనటువంటి ఉద్దానం సమస్య జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చిటికేస్తే 5 సంవత్సరాల్లో తీరిపోయింది. ఉద్దానం ప్రాంతం మొత్తం కూడా ఈరోజు చూసుకోండి, వెళ్ళి ఇచ్చాపురం పలాస నియోజకవర్గాల్లో చూసుకోండి, ఇంటింటికి ట్యాపుల ద్వారా వాటర్ వెళ్తున్నాయి. పలాస దగ్గర కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్ చూసుకోండి. ఒక కార్పొరేట్ ఏదైతే స్థాయి హాస్పిటల్, యశోద హాస్పిటల్స్, విరంచి హాస్పిటల్స్, ఏఏజీ హాస్పిటల్స్ లెవెల్లో అన్ని సౌకర్యాలు లభించే విధంగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని ప్రభుత్వమే కట్టించింది అక్కడ. మరి ఇది అరాచక పాలనే కదా నిజంగా? పచ్చపత్రికల్లో రాలేదు, మాకు తెలియదు అంటున్నారు. అరాచక పాలనే కదా అది. అంటే పచ్చపత్రికల్లో వస్తేనే, ఆంధ్రజ్యోతిలో రాస్తేనో, లేకపోతే పచ్చళ్ళ పాపారావు అయినటువంటి రామోజీ రాసేటువంటి ఈనాడు పేపర్లో వస్తేనో, లేదంటే ఏబిఎన్ ఛానల్లో చూపిస్తేనో, TV5 ఛానల్లో చూపిస్తేనో, మహా న్యూస్లో చూపిస్తేనే అభివృద్ధి. అంటే ఆ అభివృద్ధి అయితే ఆంధ్ర రాష్ట్రంలో జరగట్లేదండి. వాళ్ళు చూసే అభివృద్ధి ఏంటంటే ఇడ్లీ పాత్ర బిల్డింగ్లు, కుక్కర్ పాత్ర వంగినట్టుగా పప్పుగుత్తి నిర్మాణాలు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పర్యటనలు ఉంటాయి అనమాట. ఇస్తాంబుల్ పోతే ఇస్తాంబుల్ తరహా భవనాలు తీసుకొస్తాడు, బాహుబలి సెట్టింగులు చూపిస్తాడు, చైనా సెట్టింగులు చూపిస్తాడు, ఐకానిక్ బ్రిడ్జులు చూపిస్తాడు, అవన్నీ చూపిస్తూ ఉంటాడు ఆయన. ఆయన అభివృద్ధి కేవలం ల్యాప్టాప్లోకి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఆయన అభివృద్ధి కేవలం పచ్చపత్రికల్లో బ్యానర్ హెడ్డింగ్లకు పరిమితమైంది. ఆయన అభివృద్ధి కేవలం పచ్చ మీడియాలో ప్రైమ్ టైం న్యూస్కి పనికొస్తుంది. కానీ మా అభివృద్ధి ప్రజలకు పనికొస్తుంది, రియాలిటీలో ఉంది. మా అభివృద్ధి గ్రాఫిక్స్ కాదు. మా అభివృద్ధి గ్రాఫిక్స్ కాకుండా జనాలకు పనికొస్తుంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధి గ్రాఫిక్స్లో ఉంది. వాళ్ళ నుంచి అంత ఆదరణ ఉందంటారా, నమ్ముతున్నారా సార్? ఒకటి గమనించండి, 80% ప్రజలకి రాష్ట్రంలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా నేరుగా సంక్షేమ పథకాలు అందించినటువంటి ఘనమైన చరిత్ర మా ప్రభుత్వం ఉంది. ఓకే, 5 సంవత్సరాల్లో కేవలం 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా. ఎలాంటి లంచాలు లేవు, ఎలాంటి వివక్ష లేదు, ఎలాంటి అవినీతి లేదు. కానీ అందించామా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు బటన్ అని వాళ్ళు హేళన చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ బటన్ నొక్కితేనే అవినీతి లేదు, జన్మభూమి కమిటీ అరాచకాలు లేవు, కాల్మనీ సెక్స్ రాకెట్లు లేవు, నీరు చెట్టు దోపిడీలు లేవు. మరీ దారుణం ఏంటంటే మాది మెట్ట ప్రాంతం. మా సొంత నియోజకవర్గం గురించి ఒక ఆసక్తికరమైన విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలి. మాది ఉదయగిరి, బాగా మెట్ట ప్రాంతం. మాది నెల్లూరు డిస్టిక్ అయినప్పటికీ మాది ఉదయగిరి ప్రాంతం చాలా కడప డిస్టిక్, ప్రకాశం డిస్టిక్, నెల్లూరు డిస్టిక్ సెంటర్లో ఉంటుంది మాది. చాలా మెట్ట ప్రాంతం. మా ఉదయగిరి ప్రాంతంలో ఎస్పెషల్లీ సీతారాంపురం మండలం మాది ఇంకా మెట్ట అనమాట. ఆ ప్రాంతంలో నాకు తెలిసి 2004 కంటే ముందు కొన్ని చెక్ డ్యాములు కట్టారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే అప్పుడు కొన్ని చెక్ డ్యాములు కట్టున్నారు. ఆ చెక్ డ్యాములు అన్నిటికీ 2014లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చెక్ డ్యాములకు రంగులు వేశారండి. అక్కడెక్కడ కొంచెం ప్యాచ్ వర్క్లు ఉంటాయి చేసి రంగులేసి వాటికి కూడా బిల్లులు తీసుకున్నారండి నీరు చెట్టు పేరుతో. సూపర్. ఫైబర్ చెక్ డ్యాములు అని చెప్పేసి 1000 కోట్ల రూపాయల అవినీతి కేవలం మా ఒక్క నియోజకవర్గంలో జరిగింది. ఉదయగిరిలో పంట కొంటలు అన్నారు, ఏడున్నాయి అర్థం కావట్లేదు మాకు. మా ఉదయగిరిలో చూసే కనిపించాలి, బిల్లులు మాత్రం తీసుకున్నారు. ఉపాధి హామీ 10 అని చెప్తారు. ఉపాధి హామీ ఎవరు చేయాలండి? కూలీలు చేయాలి కదా. కానీ రాత్రికి రాత్రి జేసీబీలు పెట్టి పనులు చేసుకుంటారు. ఇలాంటి దౌర్భాగ్యం మళ్ళీ ప్రజలు కోరుకుంటారు అనుకుంటున్నారా? ఓకే, పెన్షన్ కావాలంటే ఈరోజు వాలంటీర్ని ఇంటికి వస్తున్నాడు, నీకు అర్హత ఉంటే రాస్తున్నాడు, నెక్స్ట్ మంత్ పెన్షన్ వస్తుంది. ఆయన కూడా చెప్తున్నాడు కదా నిన్న కుప్పంలో ప్రజలకు 1వ తారీఖు పొద్దున్న 4 గంటలకే తెచ్చిస్తాం 4,000. ఆయన వాలంటీర్లకు 30 నుంచి 40,000 జీతం కూడా ఇస్తా అంటున్నారండి. ఆయనదేం పోయింది? డ్వాక్రా రుణమాఫీ 87,160 కోట్ల రూపాయలు నేను చేస్తా అన్నాడు, చేశాడా? రైతు రుణమాఫీ 87,000 కోట్ల రూపాయలు నేను చేస్తా అన్నాడు, చేశాడా? డ్వాక్రా రుణమాఫీ 16,000 కోట్లు చేస్తా అన్నాడు, చేశాడా? ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? ఈగిపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? చేనేత రుణమాఫీ చేస్తా అన్నాడు, చేశాడా? బుల్లెట్ రైళ్లు చేస్తా అన్నాడు, చేశాడా? హైపర్ లూమ్ కూడా అన్నాడు, ఇచ్చాడా? సో చంద్రబాబు నాయుడు మాటలన్నీ కూడా డబ్బా మాటలండి. హైదరాబాద్ కూడా నేనే డెవలప్ చేశా అంటాడు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టించింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి, కాదనలేని సత్యం. హైదరాబాద్కి రింగ్ రోడ్ వేసింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి, కాదనలేని సత్యం. హైదరాబాద్కి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తీసుకొచ్చింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి, కాదనలేని సత్యం. హైదరాబాద్కి నెక్స్ట్ ఇది ఏదైతే ఎక్స్ప్రెస్ ఉంది చూసారా, ఎక్కడి నుంచి? పీవీ ఎక్స్ప్రెస్ ఎవరు కట్టారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కాదనలేని సత్యం.
కానీ హైదరాబాద్కి నేనే బొడ్డు కోసి నామకరణం చేసినట్టుగా హైదరాబాద్ పేరు కూడా నేనే పెట్టా అంటున్నాడు. మొన్న ఆయనకి అల్జీమర్స్ ఎక్కువైందండి. నేను అదే చెప్తున్నాను. మొన్న దారుణమైన విషయం ఏంటంటే ఇది మాట్లాడుతూ పేదవాళ్ళని కూడా నేను ధనవంతులను చేసేస్తాను అని చెప్పి ఒక హామీ కూడా ఇచ్చినాడు ఆయన. సంపద ఏంటి సంపద అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో నీతి ఆయోగ్ రిపోర్ట్ ఒకటి ఉంది, మీకు చూపించమన్నా చూపిస్తాను. నీతి ఆయోగ్ రిపోర్ట్ ఒకటి ఉంది. ఏంట్రా అంటే నీతి ఆయోగ్ రిపోర్ట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఆయన అధికారంలోకి వచ్చిన కొత్తలో 11.77% ఉన్న పేదరికం ఆయన అధికారం నుంచి దిగిపోయడానికి 12.88% ఎగబాకింది. అంటే పేదలు కాస్త నిరుపేదలుగా పెరిగిపోయారు, ఇంకా పేదరికం పెరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో దాదాపుగా సగానికి పేదరికం తగ్గింది. 6.06% పేదరికం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి. అంటే పేదల్ని నిరుపేదలుగా చంద్రబాబు మార్చేస్తే పేదల్ని బిలో పోవర్టీ నుంచి బయట తీసుకొచ్చి 30 లక్షల మంది పేదలకి ఈరోజు పేదరికం నుంచి బయటకు వచ్చేసారు వాళ్ళు. సో ఎవరికి విజన్ ఉంది? ఎవరిది విజన్ ఉంది? ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఉంది, చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినా సరే ఆహో ఓహో డప్పు కొడుతూ అపర చాణక్యుడు విజనరీ ఇంజనరీ అని చెప్పడానికి అది ఉంది కదా అని చెప్పి నువ్వు ఏదంటే అది మాట్లాడితే సరిపోద్దా? సెల్ ఫోన్ నేనే కనిపెట్టా అంటాడు, కంప్యూటర్ నేనే కనిపెట్టా అంటాడు. చంద్రబాబు నాయుడు 1995లో ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. దానికన్నా ముందు 1992లో ఒక ఆర్టికల్ ఉంటుంది, చూసుకోండి, ఇంగ్లీష్లో వచ్చింది. ఏంటి తెలుసా అండి? విజ్ఞాన భాండాగారం పివి నరసింహారావు బెడ్రూమ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అంటే పివి నరసింహారావు గారి ఇంట్లో అప్పట్లోనే కంప్యూటర్ ఉండేది, ఫొటోస్ కూడా ఉన్నాయి, చూసుకోండి. ఈయనకి కంప్యూటర్ అంటే ఏందో తెలియదు. ఈయన ముఖ్యమంత్రి కాకముందు ప్రతి ఎంపీకి ఒక ల్యాప్టాప్ పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంకో మాట కూడా వచ్చింది తెలుసా అండి? టీడీపీ వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ఎవరు కూడా ఈ ల్యాప్టాప్ని సరిగా యూజ్ చేయట్లేదు అది ఇది అని చెప్పేసి స్పీకర్ గారు కూడా చివాట్లు పెట్టాడు. మరి నువ్వు ఇంజనీర్గా, నువ్వు సాఫ్ట్వేర్ పితామహుడుగా, టెక్నాలజీ పితామహుడుగా, మరి మీ ఎంపీలకు నేర్పించలేకపోయావు. నువ్వు మీ ఎంపీలకు నేర్పిలేదు, సత్యనారాయణను అమెరికా పంపించావు. నువ్వు ఎక్కడో కుప్పంలో ఉన్నప్పుడు సత్యనారాయణను అమెరికా వెళ్ళాడు. అసలు 1950లో పుట్టిన వ్యక్తి స్వతంత్ర పోరాటం చేసిండని ఇట్లా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి జిమ్మిక్కులు, మాయల మరాఠీ, ఇంతకుముందు విఠలాచార్య సినిమాలు ఉండేవి, మీకు ఐడియా ఉందో లేదు? చిన్నప్పుడు నేను బాగా చూసేవాడిని విఠలాచార్య. మాయల మరాఠీ, అగ్గి పరాటా ఇలాంటి సినిమాలు ఉన్నాయి. వాటిల్లో మాంత్రికుడు ఉంటాడనమాట. అలాంటి సామెత చంద్రబాబు నాయుడు గారికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సో వారసత్వంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి దానికి పిల్ల లోకేష్ గారికి వచ్చేసింది. లోకేష్ గారికి ఊరికే అనట్లేదు అందరూ, ఆయనకి దూద్ పేడకి దొడ్లో పేడకి తేడా తెలియదు. వాస్తవంగానే ఒక పరిశ్రమ రాలేదంటారు. అరే పిచ్చిముండా కొడక, ఓపెన్గా అడుగుతున్నాను. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక సంస్థ అదేం చెప్పింది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 34,000 కోట్ల రూపాయలు మాత్రమే గ్రౌండ్ అయ్యాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 1,00,000 కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. అంటే అబ్బే ఒక్క పరిశ్రమ రాలే, ఉన్నాయి వెళ్ళిపోయినాయి అంటాడు. ఏందా వెళ్ళిపోయింది? లులు అనే ఒక బోగస్ కంపెనీ తట్టడు మట్టేలా ఒక్క ఇటుక బెట్ల 2017లో ఇచ్చాడు చంద్రబాబు నాయుడు తాత్కాలిక నామమాత్రపు ధరకి. ఏమైంది? అది భూపందారం చేశాడు తప్పిస్తే పనులు జరగలేదు అక్కడ. అంటే అమర్ రాజా బ్యాటరీస్ ఇట్లాంటివన్నీ తెలంగాణకు వచ్చి నేను ఒక మాట అంటానండి. ఇప్పుడు మీ మైరా మీడియా ఉంది, ఇక్కడ మీకు సంస్థ ఉంది. మీ మైరా మీడియా వల్లే విశాఖపట్నంలో ఇంకో సంస్థ పెట్టారు, బ్రాంచ్ పెట్టారు. అంత మాత్రాన మైరా మీడియా నుంచి వెళ్ళిపోయినట్టేనా? నేను అడుగుతున్నా అండి. అమర్ రాజా ఫ్యాక్టరీ అనేది చిత్తూరు జిల్లా తిరుపతి దగ్గర ఉంది. దాన్ని రాత్రి ఇలా అమాంతం ఎత్తుకొని తీసుకొని హైదరాబాద్లో పెట్టడానికి ఏమన్నా అమర్ రాజా కంపెనీ వాళ్ళు ఏమన్నా ఆంజనేయ స్వామిలా? ఆంజనేయ స్వామి కదా కొండనెత్తినట్టుగా సంజీవిని కోసం వీళ్ళు అమర్ రాజా ఫ్యాక్టరీ మొత్తాన్ని ఇట్లా భూమితో సహా పెకిలించుకొని పోయి తెలంగాణలో పెట్టారా? వాళ్ళు ఇంకో బ్రాంచ్ పెట్టుకున్నారు. బ్రాంచ్ పెట్టుకున్నంత మాత్రాన ఇప్పుడు ఉన్నారండి, మైక్రోసాఫ్ట్ ఉంది. మైక్రోసాఫ్ట్ అనేది యుఎస్లో ఉంది. అతను హైదరాబాద్లో బ్రాంచ్ పెట్టాడు. అమెరికా నుంచి ఎత్తేసుకొని వచ్చినట్టేనా? కాదు కదా. కియా వెళ్ళిపోయింది అన్నారు. ఎక్కడ వెళ్ళిపోయిందా కియా? ఆన్నే ఉంది. ఎక్కడ ఉంటుందంటే కియా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే మధ్యలో పెనుకొండ దాటిన తర్వాత ఎడమ చేతి పక్క చూశారనుకో, బాగా పెద్ద అక్షరాలతో రాసుంటారు కియా అని. బయట ఫోటోలు కూడా దిగుతా ఉన్నారు కదా. మళ్ళీ కియా వెళ్ళిపోయింది అంటారు. ఏంటి ధోరణి? కియా వెళ్ళిపోయింది అనేది వాళ్ళే, ఆడిట్లా ఫోటోలు తీసుకునేది ఆ లోకేష్. మరి ఏంటి ధోరణి? అలాంటి కియా ఒక్క పరిశ్రమ తెచ్చి మాది డప్పు కొడతా ఉన్నారు. ఒక్క ఎలక్ట్రానిక్స్ రంగంలోనే, కేవలం ఒక్క ఎలక్ట్రానిక్స్ రంగంలోనే 10,000 కోట్లు పెట్టుబడులు సాధించాము. ఎలక్ట్రానిక్స్ రంగంలోనే డైకిన్, యాంబర్ చూసుకోండి, హ్యావెల్స్, బ్లూ స్టార్, ఈప్యాక్, పానాసోనిక్, శ్రీ సిటీలో చూసుకోండి,
కొప్పర్తి సెజ్లో 3,770 కోట్ల రూపాయల గ్రౌండ్ చేసి దాని ద్వారా 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం. ఓకే. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు శ్రీ సిటీ ఏర్పాటు చేసే రోజు ఇదే సెక్షన్ ఆఫ్ మీడియా ఇదే ప్రతిపక్షాలు ఏం మాట్లాడారండి? మొత్తం అవినీతి, రాజశేఖర రెడ్డి గారు భూములు దోచేస్తున్నాడు, భూపంజారం అని చెప్పి మాట్లాడారు. ఈరోజు శ్రీ సిటీ రాష్ట్రానికి ఒక బంగారు గుడ్డు పెట్టే బాతులా తయారైంది. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి బాతుని ఇంకో బాతుని కొప్పర్తి దగ్గర, కడప జిల్లాలో కొప్పర్తి దగ్గర స్టార్ట్ చేశారు. అది కూడా రాష్ట్రానికి ఒక మణిహారం కాబోతుంది. ఇక నేను అడుగుతున్నా అండి, ఓపెన్గా అడుగుతున్నా, వీళ్ళు ఉత్తరాంధ్ర మీద కూడా ప్రేమ చూపిస్తారు. ఉత్తరాంధ్రకి మీరు ఏం చేశారు? మేం చేసామని చెప్పుకుంటాం. మేము ఒక పోర్టు కడుతున్నాం, ఓ ఫిషింగ్ హార్బర్ కడుతున్నాం. ఉత్తరాంధ్రలో గ్రామాన సచివాలయాలు ఉన్నాయి, హాస్పిటల్స్, విలేజ్ క్లినిక్స్ ఉన్నాయి. అలాగే ఉద్దానం సమస్య తీర్చాం. భోగాపురం ఎయిర్పోర్ట్ కడుతున్నాం. విశాఖలో ఎన్ని కంపెనీస్ కావాలో చెప్పండి, నేను చెప్తాను. ఇన్ఫోసిస్ ఎవరు తెచ్చారు? ఐమెరిట్ ఎవరు తెచ్చారు? ర్యాన్ స్టాండ్ ఎవరు తెచ్చారు? ఓకే. ఎన్టీపీసీ ఎవరు తెచ్చారు? చెప్పండి. ఇదంతా ఏంటంటే ప్రతిపక్షాల విమర్శల సంగతి పక్కన పెడదాం. అంటే కొంత యువత కూడా ఊరికే ఇస్తున్నారా, రేట్లు పెంచి ఇస్తున్నారు కదా, పెట్రోల్ ధరలు పెరిగినాయి, నిత్యావసర ధరలు పెరిగినాయి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అందులో నిజం ఉందంటారా లేకపోతే? ఒక మాట అండి, సెక్షన్ ఆఫ్ మీడియా మాట్లాడింది అంటే వాళ్ళు నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చెప్పడమే వాళ్ళ పరమావధిగా ఉంటారు. వాళ్ళని పక్కన పెడదాం. కొంతమంది నేను అడుగుతున్నా, వాళ్ళని ఓపెన్ గా అడుగుతున్నా. దేశంలో ఎక్కడ లేనంతగా ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ రేట్లు ఉన్నాయి. సో నేను ఒకటి అడుగుతున్నాను, ఇది వాస్తవమా కదా? ఎస్, నేను ఒక విషయం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్రోల్ మీద 10 పైసలు స్టేట్ వాటా పెంచినట్టు ఉంటే ఆధారం తీసుకురమ్మనండి, ముక్కు నేలకు రాస్తాం మేము. అంటే 2019 కంటే ముందు నుంచే ఈ రేటు ఉంది. 2019 కంటే 19 తర్వాత అప్పటి ముందు రేటు కంటే స్టేట్ ట్యాక్స్ రాష్ట్ర వాటా 10 పైసలు పెంచామని చెప్పమన్నాడు. 10 పైసలు చెప్పండి. మిగతా నిత్యావసర ధరల గురించి మాట్లాడుతున్నారు. ఒక పెట్రోల్ వీటికి మాత్రమే స్టేట్ ట్యాక్స్ వేసుకునే అవకాశం ఉంది. మిగతా ఏ వీటికి కూడా అన్ని జిఎస్టీ. అవును, చదువుకున్న వాళ్ళమే అందరం. అన్ని జిఎస్టీ పరిధిలో ఉన్నటువంటి ధరలు ఎవరి పరిధిలో? ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో. అవును. సో హైదరాబాద్లో ఎంత ఉందో విశాఖపట్నంలో కూడా 10 పైసలు అటో ఇటో ఉంటుంది. కానీ ఇక్కడ 10 రూపాయలకి దొరికేది ఆంధ్రాలో 100 రూపాయలు అమ్మట్లేదు. మరి అగాధం అయితే ఏముండదు, లేదు. 10 పైసలు అటు ఇటో ఉంటుంది. అంతేగాని ధరలు అనేవి కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి జిఎస్టీ అనేది వచ్చిన తర్వాత. ఓకే. సో అది యువత కూడా అర్థం చేసుకోవాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాలకి, వీళ్ళ మోసాలకి మళ్ళీ కానీ మనం లొంగిపోయాం అనుకోండి, మళ్ళీ జన్మభూమి కమిటీలు వస్తాయి, మళ్ళీ కాల్ మనీ సెక్స్ ర్యాకెట్లు వస్తాయి, మళ్ళీ చంద్రముఖి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మళ్ళీ చంద్రముఖి సైకిల్ ఎక్కి గ్లాస్ పట్టుకొని రక్తం తాగడానికి వస్తాడు. అదే జరుగుద్దండి, దాంట్లో సందేహం ఏం లేదు. ఓకే. సో ఇవన్నీ వాళ్ళు ఎన్నైనా మాట్లాడినామండి, ప్రజలు క్లారిటీలో ఉన్నారు. ప్రజలు ఎవరికి ఓటేయాలి అనేది కూడా డిసైడ్ అయి ఉన్నారు. వీళ్ళు ఎన్నైనా మాట్లాడినామండి. నేను చాలా చోట్ల తిరుగుతున్నాను, గ్రౌండ్లో చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. నేను 2004 నుంచి ఎలక్షన్స్ చూస్తున్నా. ఈసారి ఉన్నంత స్తబ్దుగా ఎన్నికలు ఎక్కడ లేవు. అందరూ డిసైడ్ అయి ఉన్నారు. ఓకే. ఏమని డిసైడ్ ఉన్నారంటే, ఈ సైలెన్స్ అంటే ప్రతిపక్షాలు కూటమికి ప్లస్ అవ్వచ్చుగా. అంటే వైసీపీ అధికార పార్టీగా మీ నమ్మకం, మీ భరోసా మీకు ఉండొచ్చు. ఈ సైలెన్స్ అనేది ప్రతిపక్షాలకు కూడా ప్లస్ అవ్వచ్చు. ఎలా? నేను అదే అడుగుతున్నా అండి. ఎలా, ఎందుకు ప్రతిపక్షాలకు వెయ్యాలి అని ఒక ఆలోచన ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు. ఎస్, వాళ్ళు చెప్తున్నారు ఉద్యోగాలు అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 32,000 ఉద్యోగాలు ఇస్తే మేము ఎన్ని ఇచ్చాం? 2,30,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఎక్కడ 32,000, ఎక్కడ 2,20,000? స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఏది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, మా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి, మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు. ఓకే. 4 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే 2,20,000 ఉద్యోగాలు అదనంగా ఎవరు కల్పించారు? 50% ఉద్యోగాలు కేవలం 5 సంవత్సరాలు అదనంగా ఇచ్చాం. చరిత్రలో ఏనాడేం జరిగిందా? ఓకే. యువతకు ఉపాధి కల్పించామా లేదా? 132 కంపెనీలు తీసుకొచ్చి 1,00,000 కోట్ల రూపాయలు గ్రౌండ్ చేశాం. చరిత్రలో జరిగిందా? ఓకే. 4 లక్షల ఎంఎస్ఎంఈల కల్పన జరిగింది. చరిత్రలో జరిగిందా? 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 42,000 స్కూల్స్ డెవలప్ చేసినాయి, 15,000 సచివాలయాలు, 10,000కు పైగా ఆర్బీకే సెంటర్లు, 10,000కు పైగా విలేజ్ క్లినిక్స్, మెడికల్ కాలేజెస్. ఇవే కాకుండా పెట్టుబడులు మొత్తం తీసుకొచ్చి ప్రైవేట్ రంగంలో 10 లక్షల ఉద్యోగాల కల్పన. ఓకే. భోగాపురం ఎయిర్పోర్ట్, రాయలసీమ ఎత్తిపోతల పథకం,
విచ్ఛిన్నమైపోయిన పోలవరం ప్రాజెక్ట్ని, డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది చంద్రబాబు నాయుడు గారి అనాలోచిత నిర్ణయాలతో, గ్యాప్లు వదిలేసి కట్టడం వల్ల, కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా దీన్ని కట్టడం వల్ల గోతులు పడిపోయినాయి పాతాళాని వరకు. అలాంటివన్నీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో కలిసి, నిపుణులతో కలిసి, చంద్రబాబు ఇదంతా ఎవరు తప్పిదం? చంద్రబాబు నాయుడు ఇంజనీర్ అవుతారు ఎత్తన కాదంటారా? సర్వేపల్లి రాధాకృష్ణ తర్వాత ఆయన నెక్స్ట్. ఎస్, సర్వేపల్లి రాధాకృష్ణ కదా, మోక్షగండ విశ్వేశ్వరయ్య తర్వాత ఈయనే పెద్ద ఇంజనీర్లా ఫీల్ అయిపోయాడు ఆయన. సోమవారం ఎంత దారుణం అంటే, ప్రజలను మోసం చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు మించిన వాడు ఇంకెవడు లేడా? అసలు పూర్తే కాకుండా స్పిల్వే పూర్తి కాలేదు, దానికి ఒక రేక్ అడ్డు పెట్టి గేట్ పెట్టేసా అని చెప్పేసి జయము చంద్రన్న అని కొట్టించాడు. మళ్ళీ దానికో 400 కోట్లు. ఏంటండి ఇది? నేనైతే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ఒక రాజకీయ నాయకుల్లో చూడదలుచుకోలేదు. ఆయన ఒక ఈవెంట్ మేనేజర్గా పర్ఫెక్ట్ జాబ్ సూటబుల్. అతను ఈవెంట్ మేనేజర్గా బాగా పనికొస్తాడు చంద్రబాబు నాయుడు. నాకు తెలిసి రేపు 24 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం చేస్తారు కాబట్టి శేష జీవితంలో ఆయన మంచి ఈవెంట్ ఆర్గనైజింగ్ పెట్టుకుని ఒక ఈవెంట్ మేనేజర్గా వర్క్ చేసుకుంటే బాగా సక్సెస్ అవుతాడు. లాస్ట్ మూమెంట్లో కూడా మంచి బిజినెస్ మ్యాన్గా మంచి పేరు వస్తుంది. ఈవెంట్ మేనేజర్ని కూడా నేనే సృష్టించా అని చెప్పి ఆయన చెప్పుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా నేను సలహా ఇస్తున్నారు. రైట్, ఇప్పుడు కుప్పంలో ఆయన ఇంటింటి ప్రచారం బహుశా అంటే 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఫస్ట్ టైం, అంటే రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక తెలుగు వ్యక్తిగా నేను కూడా చూడడం ఇదే ఫస్ట్ టైం. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే మీరు ఇంతకు ముందే ఒక ప్రశ్న వేశారు, సైలెంట్ ఓటింగ్ అనేది తెలుగు అది ఏదైతే ప్రతిపక్షాలకి ఫర్గా ఉండొచ్చు కదా అని. ప్రతిపక్షాలకి మీరు అడిగారు అది, ప్రతిపక్షాలకు అంత ఫర్గా ఉండే పరిస్థితి ఉంటే మరి చంద్రబాబు నాయుడు పాపం కుప్పం పోయి ఇంటింటికి ఎందుకు తిరుగుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి నీకు యుద్ధాన్ని ఇస్తా అన్న పవన్ కళ్యాణ్ ఏమో పిఠాపురం పోయి వాళ్ళనేమో ప్రజల్ని నన్ను గెలిపించండి నేను ఎందుకు అర్జిస్తున్నాడు? ఎందుకు అర్జిస్తున్నాడు? నారా లోకేష్ ఏమో మంగళగిరిలో అపార్ట్మెంట్ల చుట్టూ ఎందుకు తిరుగుతా ఉన్నాడు? మరీ దారుణం, నారా లోకేష్ అపార్ట్మెంట్లో కమ్యూనిటీ మీటింగ్లు పెట్టుకుంటున్నాడు. ఆ స్థాయికి ఎందుకు దిగదు? అంటే దాంట్లో ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకోవచ్చు కదా, గెలవాలన్న తపన అయి ఉండొచ్చు కదా. అంటే నేను ఒక మాట చెప్తా అండి, గెలవాలన్న తపన కాదండి, ఓటమి భయం. ఓహో, అట్లా అంటారా? గెలవాలని తపన ఉండడం వేరే, ఓటమి భయం. నేను క్లియర్ గా చెప్తున్నా అండి, బీసీల నడుములపై, బీసీల భుజాలపై వచ్చిన ఏదైతే తెలుగుదేశం పార్టీ, అదే బీసీల చేతిలో భూస్థాపితం కావడం ఖాయం. మీరు దీన్ని గమనించండి. నారా లోకేష్ మంగళగిరిలో ఒక బీసీ మహిళ చేతిలో ఓటమికి సిద్ధంగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఒక బీసీ యువకుడి చేతిలో ఓటమికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే హిందూపూర్లో బాలకృష్ణ ఒక బీసీ మహిళ చేతిలో ఓటమికి సిద్ధంగా ఉన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ చూస్తే ఆయనకి ఎంత ఓటమి భయం పట్టుకుందంటే, అరే బాబు 2 చోట్ల ఆల్రెడీ ఓడిపోయాను నేను, ఈసారి కూడా ఓడిపోతే నా పని అయిపోద్ది. అంటే రాజకీయాల్లో ఏదో సీఎం అవుదామని కాదు, ఈసారి కూడా ఓడిపోతే ఇంకా నాకు ప్యాకేజీలు రావు, ఏమీ ఉండవు అని ఒక ఉద్దేశంతో ఈసారి ఎట్లయినా గెలవాలి, మళ్ళీ ప్యాకేజ్ తీసుకోవాలి కదా పాపం అనే ఉద్దేశంతో ఆయన పిఠాపురం వెళ్ళి ఒక అపోనెంట్ పార్టీ ఆయన మీద ప్రతిపక్షంగా పోటీ చేసే ఒక ఆమెని నా పార్టీలోకి రామ్మా ప్లీజ్ అమ్మా అని అడుగుతున్నాడంటే, ఇంతకు మించి దిగజారిన దివాలా కోరు రాజకీయం పవన్ కళ్యాణ్ కాకుండా ఎవరైనా చేయగలరా? ఆమెకు వంగా గీతకు ప్రజారాజ్యం పార్టీ ద్వారా వాళ్ళే అవకాశం ఇచ్చారని చెప్తున్నారు. వంగా గీత ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉంది? స్కూల్ లెవెల్ నుంచి లీడర్గా ఉంది ఆవిడ. నువ్వేం చేసావు స్కూల్ లెవెల్లో? సైకిల్ మీద తిరుగుతూ నెల్లూరులో అమ్మాయిలు సర్వేపల్లి కాలేజ్ ఏదైతే సర్వోదయ కాలేజ్ దగ్గర అమ్మాయిలు నడిపిస్తుంటే నిన్ను రోడ్డు మీద చితక్ కొడితే మీ నాయన పోలీసు అని చెప్పి బయటికి తీసుకొచ్చారు. అది నీ చరిత్ర. నెల్లూరులో ఎవరిని అడిగినా చెప్తారు, మా ఊరేగా. సైకిల్ మీద తిరుగుతూ ఓ డొక్కు సైకిల్ వేసుకొని తిరుగుతూ సర్వోదయ కాలేజ్ కాడ అమ్మాయిలు నేర్పిస్తే లోకల్గా ఉన్నటువంటి యువకులు నీకు దేహశుద్ధి చేస్తే మీ నాన్న పోలీస్ కానిస్టేబుల్ అని చెప్పి వదిలిపెట్టారు. తెలియదు, మర్చిపోయావా? మర్చిపోతే నెల్లూరులో మళ్ళీ నీ స్నేహితులు ఉన్నారు, వెళ్ళి అడుగు చెబుతారు వాళ్ళు, అరే ఆ రోజు నిన్ను అక్కడ కొట్టారు, ఇక్కడ కొట్టారు, ఇలా కొట్టారు, పొర్లిచ్చి కొట్టారని. వాళ్ళైతే బాగా చెప్తారు నీకు. అది నీ స్థాయి. ఆమె స్థాయి ఏంటి? నువ్వు 10th పాస్ అయ్యావో లేదో తెలియదు, ఇంటర్ పాస్ అయ్యావో లేదు, ఒకవేళ ఇంటర్ చేరితే ఏ గ్రూప్లో చేరావో నీకు తెలియదు. నీకే క్లియర్, ఒకరోజు ఎంపీస్ అంటావు, ఒకరోజు బైపీస్ అంటావు, ఒకరోజు సిఈస్ అంటావు, 2 లక్షల పుస్తకాలు అంటావు. ఆ 2 లక్షల పుస్తకాలు అట్టలు చదివి ఉంటాడు అనుకుంటా, లోపల పుస్తకాల్లో మ్యాటర్ చదివి ఉంటాడు. అది చదవడానికి కూడా చాలా టైం, అట్టలు ఏమన్నా చూసుంటాడేమో. సో ఇంకో మాట అండి, ఇప్పటిదాకా వారాహి విజయయాత్ర స్టార్ట్ కాలేదు. అసలు ఆ వారాహి వెహికల్ ఎక్కడున్నట్టు? కూటమి పొత్తులు అయిపోయినాయి, వాళ్ళ 18 సీట్లు వాళ్ళకు అంటే అనౌన్స్ చేసిండ్రు. ఓజో సినిమా క్యారవాన్ వాడుతున్నారంటండి.
ఓజోనా ఏదో ఉంది కదా. ఆ ఓజీ సినిమా క్యారవాన్ గా వాడుతున్నారంట వారాహి వాహనాన్ని. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. నిజమే కదా, ఓజీ సినిమాకి క్యారవాన్ గా అది వాడుతున్నారు. బాగుంది కదా వారాహి వాహనం, మంచి కంఫర్టబుల్ గా ఉంది. మరి దారుణం ఏంటంటే పవన్ కళ్యాణ్ చూసినప్పుడల్లా బాగా నవ్వొస్తుంటుంది నాకు. ఏ విషయంలో అంటే వాహనానికి ఆయన ఏం చేశారంటే ప్రత్యేక పూజలు చేసి వాహనానికి ఫోటోషూట్లు తీశారండి. ముందు అందరిని అమెరికా అది ఏదైతే ఆర్మీ డ్రెస్ కమాండోలు వేసి ఏంద్రా బాబు ఇంత ఆరంభ స్వరత్వం చేస్తున్నాడు, చివరి వరకు నిలబడ్డా అంటే 4 రోజులకు తుస్సు మనది వారాహి యాత్ర. 4 రోజులకు తుస్సు మనది వారాహి యాత్ర. పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతావు. 15 ఏళ్ళు అయింది రాజకీయాల్లోకి వచ్చినావు. నువ్వు కనీసం పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్కి ఏడాది గెలిచావయ్యా? 10 సంవత్సరాలు అయింది రాజకీయ పార్టీ పెట్టి నువ్వు 2 చోట్ల పోటీ చేసావు, గెలిచావా? నీ పార్టీ వాళ్ళు ఒక రాజోల్లో రాపాక వరప్రసాద్ దాకా ఎవరైనా గెలిచారా? కనీసం 130 స్థానాల్లో నీకు 20 స్థానాలు కాకుండా మిగిలిన స్థానాల్లో ఏడైనా డిపాజిట్ వచ్చిందా? నీ స్థాయి అది. నువ్వేమో ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నీవెంత నీ స్థాయి అంత అంట. ఏంది ఆయన 3 అడుగులు ఎప్పుడు వేయాలి తెలుసా? ఏడాడు వేసాడు తెలుసా? 3 అడుగులు. 1 అడుగేమో విశాఖపట్నంలో వేసి నందిని చేసుకున్నాడు. 2వ అడుగేమో పూణేలో వేసి రేణుకా దేశాన్ని చేసుకున్నాడు. 3వ అడుగైతే ఏకంగా దేశం దాటి రష్యా అవతలేసి అన్నలేజనం చేశాడు. ఈ అడుగులు వేస్తాడు తప్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా బలిచక్రవర్తి నువ్వు తొక్కించుకోవడానికి? జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లో తొక్కడం అసాధ్యం. జగన్మోహన్ రెడ్డి గారు జనాలను నమ్ముకున్నారు, జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నారు. ఈ కనెక్ట్, ఈ బాండ్ని ఎట్లా విడదీస్తావు నువ్వు? ఇప్పుడు కూటమిగా 3 పార్టీలు, అట్లా 3 కాదు 6 అండి. మీరు దయచేసి 3 అనొద్దు ప్లీజ్, దయచేసి. అంటే ఓపెన్ గా కనిపిస్తుంది 3 పార్టీలు. ప్రత్యక్ష పొత్తు 3. అదేదో ఆడిలో ప్రత్యక్ష పొత్తు 3. ఎవరంటే ఒకటి బీజేపీ, ఒకటి టీడీపీ, ఒకటి జనసేన. పరోక్ష పొత్తు ఉందండి. వెనక పక్కేమో కాంగ్రెస్, ఈ పక్కేమో సిపిఐ, హిడెన్ ఎజెండా, ఈ పక్కేమో సిపిఎం. ఇంకా వాళ్ళు కూడా సరిపోరన్నట్టుగా ఇంకో పక్క నుంచి కొత్తగా జేపీ అని ఒక ఆయన కూడా తీసుకొచ్చుకున్నాను. ఈ పక్క నుంచి ఇంకా కొంతమంది వస్తారు. కుల కమ్యూనిస్టులు, కుల మేధావులు, కుల సత్తా వీరులు, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోయడానికి 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడిని అందలం ఎక్కించి దోచుకో పంచుకో తినుకో డిపిటి దానికోసం వస్తారు వాళ్ళు. సో దాన్ని కూడా గమనించాలి. ప్రజలందరూ గమనించాలి, ఖచ్చితంగా గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్థాయి అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేట్ తాకే ప్రసక్తే లేదు. 100కి 100% పవన్ కళ్యాణ్ గారు వంగ గీతా చేతిలో దారుణ ఓటమికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ఓటమికి ముందు నుంచే సాకులు ఎత్తుకొని ఓటుకి ₹1,00,000 పంచుతారంట. అందరూ వచ్చేయడం. కొంతమంది అనలిస్టులు అసలు అంటే ఓటమి భయంతో ఆయన పోటీ కూడా చేయకపోవచ్చు, బీజేపీ రాజ్యసభ సీట్ ఇచ్చి కేంద్ర మంత్రిని అంటే పవన్ కళ్యాణ్ గారి ఎజెండా ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ పోటీ చేయాలి అనేది ఒక జాతీయ పార్టీ చెప్పాలి. ఆయనే చెప్పాడు, నేను చెప్పలేదు మాట. అమిత్ షా గారు నాకు ఎక్కడ పోటీ చేయాలనేది చెప్తే నేను అక్కడికి వెళ్ళి పోటీ చేస్తాను అని చెప్పి ఆయనే అన్నాడు. అంటే ఈయన ఏడ పోటీ చేయాలని చెప్పాల్సింది ఎవరు? ఒక జాతీయ పార్టీ. ఈయన ఎక్కడి నుంచి ప్రచారం చేయాలి, ఎన్ని రోజులు ప్రచారం చేయాలి, ఎలా ప్రచారం చేయాలి అని కాల్ షీట్స్ ఎవరు ఇవ్వాలి? ఒక ప్రాంతీయ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇట్లా ఒక జాతీయ పార్టీ, ఇట్లా ఒక ప్రాంతీయ పార్టీ, ఇద్దరి చేతుల్లో ఉన్నటువంటి ఈ 3వ పార్టీ, ఏదైతే ఈ అద్దె పార్టీ, ఏదైతే ఈ టెంట్ హౌస్ పార్టీ, ఈ పార్టీని చూసి మేము ఎందుకు భయపడాలి? ఆ పార్టీయా మాకు యుద్ధాన్ని ఇచ్చేది? ఆ యుద్ధాన్ని ఇస్తానని పెద్ద మనిషి వెళ్ళి ఈరోజు పిఠాపురంలో అమ్మ అయ్యా దేహి అనుకుంటూ ప్లీజ్ నన్ను గెలిపించండి, మిమ్మల్ని అర్జిస్తున్నాను, నన్ను ఎమ్మెల్యే గెలిపించండి అనే స్థాయిలో ఉన్నాడు ఆయన. సో ఆలోచన చేయమని చెప్పి అడుగుతున్న రాష్ట్ర ప్రజలందరినీ. ఇక సర్వేల విషయానికి వస్తే మెజారిటీ సర్వేలు అన్నీ కూడా మొన్న ఫోరెన్సిక్ సర్వే, ఆ తర్వాత ఆత్మసాక్షి, ఈరోజు రేసు, ఇట్లా ఏది తీసుకున్నా కూడా వైసీపీనే అధికారం అని చెప్తున్నాయి. బట్ మీ అధికార పార్టీ చేయించుకున్న ఇంటెలిజెన్స్ సర్వేలో మాత్రం నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు తీవ్రమైన చర్చ జరుగుతుంది. అసలు మీ ఇంటెలిజెన్స్ రిపోర్టు ఏం చెప్తుంది? ఒక విషయం చెప్తాను. టీడీపీ పార్టీ ఫేక్ ప్రచారాలు ఎలా ఉంటాయనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చూసినాం నిన్న ఆత్మసాక్షి సర్వేను డిజిట్స్ మార్చి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ప్రశాంత్ కిషోర్ అనే ఒక అతను ఐపాక్ సంస్థకు దూరంగా జరిగి 5 సంవత్సరాలు అవుతుంది. ఐపాక్ సంస్థ నుంచి అతను వెళ్ళిపోయాడు. ఐపాక్ సంస్థకి ప్రశాంత్ కిషోర్ గారికి ఈరోజు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి ప్రశాంత్ కిషోర్ సర్వే చేయించాడంట. సర్వేలో టీడీపీ ఘనమైన మెజారిటీ వస్తుందంట.
ఎక్కడ సర్వే చేయించాడు? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చూసి షాక్ అవుతున్నారు జగన్. వినండి ఎక్కడ సర్వే చేయించాడు? ఎక్కడ చేయించాడో చెప్పనా సర్వే? ల్యాప్టాప్ ఓపెన్ చేసి MS ఎక్సెల్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంటుంది, అది ఓపెన్ చేసి దాంట్లో టైప్ చేసి సర్వే చేసి ఇచ్చాడు. సో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సీఎం గారి టేబుల్ మీదకి వస్తుంది, మీ కాడికి ఎందుకు వస్తుంది? ఓకే, మీ దగ్గర ఎందుకు ఉంది? ఏమో డాష్ బోర్డ్లో కనిపిస్తుందేమో. ఎందుకుంది? చంద్రబాబు నాయుడు గారి డాష్ బోర్డ్లో మన ఇద్దరం మాట్లాడేది కూడా కనిపిస్తుంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారి డాష్ బోర్డ్ అదే జరుగుతుంది. వాళ్ళ ప్రచారం అట్లనే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ఆ పిచ్చి ఆ పార్టీ వాళ్ళందరికీ పట్టిస్తా ఉన్నాడు. అల్జీమర్స్ కి మందులు వేసుకో స్వామి అంటే వినిపించుకోడు. నిన్న కూడా ఒక మాట అన్నాడు, సంపద సృష్టించే కాడ ఈయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఈయన బ్రెయిన్ పెంచుకొని ఏంటి మాటలు, కుప్పంకి కూరగాయలు ఫ్లైట్లో కూరగాయలు అంటాడు. సో ఆయన నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, నేను తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళని చూసి చింతిస్తా ఉన్నా. ఎందుకంటే ఇంత అసమర్థుడు, ఇంత అవివేకి, ఇంత డబ్బారాయుడు, ఇంత పెట్టల ద్వారా ఆయన్ని సపోర్ట్ చేసే దౌర్భాగ్యం పట్టినందుకు వాళ్ళకి నేను నిజంగా వాళ్ళని చూసి చింతిస్తా ఉన్నా నేను. సో అలాంటి చంద్రబాబు నాయుడు గారు అవుట్డేటెడ్ అండి. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు బాగా ప్రచారం గమనించండి. మేము ఏం చేసామో చెప్తున్నాం, ఏం చేయబోతామో చెప్తున్నాం, కానీ వాళ్ళు ఏం చేశారో చెప్పగలుగుతున్నారా? వాళ్ళు మాకు అధికారం ఇస్తే వైసీపీ వాళ్ళని రోడ్డు మీద లాగి తంతాం, గుడ్డలు ఉప్పదీస్తాం, నడి రోడ్డు మీద ఊరేగిస్తాం, మోకాళ్ళ మీద కూర్చోబెడతాం, ఉచ్చబోయిస్తాం. అది వాళ్ళ ఎజెండా. మా ఎజెండా ఏంది? మాకు అధికారం ఇస్తే ఈ 5 సంవత్సరాల్లో ఇది చేస్తాం, మిగిలిన 5 సంవత్సరాల్లో కూడా 4 పోర్టులు ఫినిష్ అయిపోతాయి, 10 ఫిషింగ్ హార్బర్లు ఫినిష్ అయిపోతాయి, ఇంకా మిగిలిన 12 మెడికల్ కాలేజీలు పూర్తయిపోతాయి, ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి, అన్నీ పూర్తయిపోతాయి, ఎత్తిపోతలు పూర్తయిపోద్ది, పోలవరం పూర్తయిపోద్ది, భోగాపురం పూర్తయిపోద్ది, గ్రీన్ కో ఎనర్జీ పూర్తయిపోద్ది, హైడ్రో పవర్ ప్రాజెక్టులు పూర్తయిపోతాయి. ఓకే, ఇవన్నీ మేము చెప్తా ఉన్నాం. ఇంకా విద్యాపరంగా ఇంకా సమూల మార్పులు తీసుకొస్తాం, వైద్య రంగంలో సమూల మార్పులు ఇంకా తీసుకొస్తాం. మేము చెప్తున్నాం సంక్షేమం ఇంకా బలంగా ఇస్తాం, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థను పటిష్టం చేస్తాం, ఇంకా గ్రామానికి స్వరాజ్యం ఇస్తాం. మేము ఇది చెప్తా ఉన్నాం. వాళ్ళు ఏం చేస్తారో చెప్పమనండి. విద్య అంటే ఒక మాట గుర్తుకొచ్చింది. మొన్న జేపీ గారు అదేదో జబర్దస్త్ షోలో దీనిలో చూపించినట్టు అవి చూపిస్తారు కదా షీట్స్, ఒక ఛానల్లో అడిగిన క్వశ్చన్కి ఆంధ్రప్రదేశ్లో విద్యారంగానికి మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అంటే ఆయన 2 అని బోర్డు చూపించాడు. నిజంగానే అంత దయనీయ స్థితిలో ఉందా ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ? అంటే విద్యా వ్యవస్థ జేపీ గారికి నచ్చట్లేదు అనుకుంటా. బేసికల్లీ విద్యా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో, ఆయన ఆంధ్రప్రదేశ్ మొత్తానికే తెలుగు జాతి ప్రజలకే ఒక అప్రకటి మేధావి కదా. జేపీ గారికి ఎందుకు నచ్చట్లేదు అంటే పాపం చైతన్య వాళ్ళదే, ఓకే, నారాయణ వాళ్ళదే. పాపం రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు అన్ని వాళ్ళే పాపం. సో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రోత్సహించి ప్రభుత్వ స్కూల్ని కార్పొరేట్ స్కూల్ స్థాయిలో ధీటుగా తయారు చేసి డిజిటల్ విద్య, ఇంగ్లీష్ మీడియం, IB సిలబస్, యూనిఫామ్స్, స్కూల్ బ్యాగ్స్, బుక్స్ అన్నీ ఇచ్చి సుందరంగా ప్రభుత్వ ఉద్యోగిని ఏదైతే ప్రభుత్వ విద్య ఏదైతే ఉందో కేరళను మించి మనం ముందు వెళ్తా ఉంటే పాపం జేపీ గారికి నచ్చదు కదా. ఎందుకు నచ్చుద్ది? ఒక వర్గం చేతిలో కార్పొరేట్ విద్య మొత్తం ఉండాలి, పిల్లల తల్లిదండ్రుల నుంచి ఫీజుల రూపంలో రక్తాన్ని జలగల్లా పీల్చాలి, సంపద మొత్తం మా వర్గం చేతిలో ఉండాలి అని ఆలోచన చేసే అప్రకటిత మేధావైనటువంటి జేపీ గారికి పాపం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇప్పటి విద్యా విధానం ఎందుకు నచ్చుద్దండి? జేపీ గారికి నచ్చదు పాపం. దాంట్లో తప్పేం లేదు పాపం. జేపీ గారు కరెక్ట్గానే ఉన్నారు, ఆయనకు నచ్చదు పాపం. 5వ తరగతి పిల్లలకు 2 ఎక్కాలు రావట్లేదు, అవి ఏమేమో చెప్తుండే ఆయన. అంటే ఆయన ఒకసారి వచ్చి మా ఊరు స్కూల్ ఉంది, నేను చేసిన ఇంటర్వ్యూలో కూడా అడిగాను ఇట్లనే పదే బెండపూడి స్కూల్స్ లాస్ వేగాస్ పోయి కూడా స్పీచ్లు ఇచ్చారు కదా సార్, అదంతా విద్య అప్గ్రేడేషన్ కాదా అంటే ఇదంతా మీకు తెలియదబ్బా, అవుటర్ లైన్ నుంచి చూస్తే అంతా బాగానే ఉంటుంది కానీ యాక్చువల్గా రూట్స్ నుంచి చూస్తే వేరే ఉంటుంది అని చెప్తున్నాడు ఆయన. అంటే పాపం అదే నేను చెప్తున్నాను కదా, పాపం వాళ్ళ ఆక్రోషం ఏ స్థాయిలో ఉందంటే అయ్యో కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యం మొత్తం కూడా మన వర్గం చేతిలోనే ఉన్నది కదా, చేజారిపోతుంది. ఓకే, మన వర్గ సంపద అంతా కూడా ప్రజల జోబుల్లోకి వెళ్ళిపోతుంది. ప్రజలు సంపాదించిన దాంట్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా భారతదేశంలో ఒక మధ్యతరగతి కుటుంబం సంపాదించిన డబ్బులో 60 to 70% విద్యా వైద్యం కోసం ఖర్చు అవుతున్నమాట వాస్తవమా కాదా? ఆ 60 to 70% నువ్వు విద్య కోసం, వైద్యం కోసం ప్రైవేట్ రంగంలో ఖర్చు పెట్టకుండా ప్రభుత్వమే కల్పిస్తున్నప్పుడు 60-70% ఏదైతే
డబ్బు ఉందో ఆ డబ్బు అనేది సేవింగ్స్ రూపంలో వాళ్ళ దగ్గర ఆగిపోద్ది. అప్పుడు మధ్యతరగతి వాళ్ళు కూడా సంపన్నులు అవుతారుగా. ఎస్, అది పాపం ఈ సెక్షన్ ఆఫ్ మీడియాకి నచ్చట్లేదు, అది ఈ సెక్షన్ ఆఫ్ కులసత్తా మేధావులకి నచ్చట్లేదు. దాంట్లో తప్పే ఉంది పాపం. వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారండి. వాళ్ళు ఒక లైన్ గీసుకున్నారు, మన చేతుల్లోనే ఉండాలి, సంపద మొత్తం మనమే దోచుకోవాలి, పేద ప్రజల రక్తాన్ని జలగల్లా మనం పీల్చుకోవాలి, మనం మాత్రం బకాసురుల్లాగా బలవాలి అని ఒక లైన్ గీసుకున్నారు. వాళ్ళు ఆ లైన్ మీద వాళ్ళు నించున్నారు. దానికి అనుగుణంగా అవసరమైనప్పుడు ముసుగులు తీస్తారు, అవసరం లేనప్పుడు ముసుగులు వేసుకుంటారు. రెండూ చేయగలిగినటువంటి సమర్థులే జేపీ గారు లాంటి కులసత్తా నాయకులు. వాటిని ప్రచారం చేసే పచ్చపత్రికలు ఉన్నాయి, పచ్చ మీడియా ఉంది, డప్పు కొట్టడానికి ఐటీడీపీ పెయిడ్ సోషల్ మీడియా కూడా ఉంది. నిన్న ఇంకొకటి ప్యాంట్రీ కార్ ఏదో వస్తే కంటైనర్లో గంజాయి వచ్చింది. తాడేపల్లి సీఎం గంజాయి తాగుతాడా లేదంటే ఓటర్లకు గంజాయి సప్లై చేయడానికి పిలిపించారా అంటే నేను ఒక మాట చెప్తానండి. ఒక అబద్ధాన్ని 100 మంది చేత 100 రకాలుగా 1000 సార్లు చెప్పిస్తే అది నిజమైపోద్దేమో అనే భ్రమలో టీడీపీ పార్టీ ఉంది. సో వాళ్ళని భగవంతుడు కూడా కాపాడలేడు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రజలను మోసం చేయాలి అన్న ఒక ఉద్దేశంలో వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో గంజాయి సాగు అనేది ఈనాటిది కాదు. 2017లో మీరు విన్నారో లేదో, గంటా శ్రీనివాసరావు అప్పటి మంత్రి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాడు తెలుసా మీకు? అవును, గంజాయిలో ఏపీ టాప్లో ఉంది అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు నాతో అన్నారు. సరదాగా అన్నారు. ఏంటి కేబినెట్ మీటింగ్, గంజాయి ఏపీలో టాప్ ప్లేస్లో ఉంది అంటే సరదా నా ముఖ్యమంత్రి గారికి వినలేదా రాష్ట్ర ప్రజలందరూ? దేశానికి గంజాయి హబ్గా విశాఖపట్నం మారిపోయిందని చెప్పి ఆయన పాత్రలు మాట్లాడతారు. వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే, మేం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బోర్డు ద్వారా 4 లక్షలకు పైగా ఎకరాలు 11,000 ఎకరాలను ధ్వంసం చేసి 11,000 ఎకరాలు ధ్వంసం చేసి పంటని, గంజాయి పంటని 4 లక్షల మొక్కలని పీకేసి కాల్చేయడం జరిగింది. 5 లక్షల కేజీల గంజాయిని సీజ్ చేశాం. గంజాయిని పట్టుకొని సీజ్ చేశాం. 11,000 వాహనాలు, 2,000 వాహనాలు సీజ్ చేసి 11,000కు పైగా కేసులు పెట్టాం. 22,000 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇదంతా గంజాయిని అరికట్టే దిశగా ఉన్నట్టు కాదా? లోక్సభలో వాళ్ళ పార్టీ ఎంపీ అడిగిన దానికి సమాధానం ఏంటో తెలుసా? గంజాయి పంటను అరికట్టడంలో ఏపీ ఫస్ట్ ప్లేస్ లో ఉందని చెప్పి. మరి ముంద్రా ఎయిర్పోర్ట్ లో వినండి, మూలాలు ఇక్కడనే ఉన్నాయి. నేను చెప్తాను, దీని గురించి నేను మాట్లాడాలి ఖచ్చితంగా. ప్రజలకు తెలియాలి, వాస్తవాలు ఏంటనేది తెలియాలి. దేశంలో ఎక్కడ గంజాయికి సంబంధించిన కేసు వచ్చినా చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 2017లో శ్రీలంకలో 3,000 కేజీల గంజాయి దొరికింది. ఎక్కడి నుంచి వెళ్ళిందిరా అంటే విశాఖపట్నం నుంచి వెళ్ళింది. చంద్రబాబు నాయుడే అప్పుడు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడయా, చంద్రబాబు స్మగ్లింగ్ చేస్తున్నాడని మాట్లాడదామా? పూణేలో డంపు దొరికింది, హైదరాబాద్లో డంపు దొరికింది, ఢిల్లీలో డంపు దొరికింది, ఆఖరికి మదురైలో డంపు దొరికింది, కేరళలో డంపు దొరికింది. ఎక్కడి నుంచి వెళ్ళాయి? విశాఖపట్నం మన్యం నుంచి వెళ్ళింది. అది చంద్రబాబు నాయుడు గారే స్మగ్లింగ్ చేశాడు, టీడీపీ పార్టీ నారా లోకేష్కి ప్రధాన వాటాదారు అని మాట్లాడదామా? నిజం అనేది ఒకటి ఉంటుంది, ఆరోపణ చేసే ముందు నిజం ఉంటుంది. ఇక్కడ ఏ రాజకీయ పార్టీ కూడా గంజాయి, మాదక ద్రవ్యాలు లాంటి ఏ రాజకీయ పార్టీ చేయవు. ఏ రాజకీయ పార్టీ చేయవు. అవి రాజకీయ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు ఎవరైనా చేస్తుంటారేమో, కానీ రాజకీయ పార్టీలు ఏవి కూడా దాన్ని ప్రోత్సహించవు. నేను టీడీపీ పార్టీని అనట్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనట్లేదు. వాళ్ళు ప్రోత్సహించరు, మేము ప్రోత్సహించం. కాకపోతే వాళ్ళకంటే సమర్థవంతంగా మేము దాన్ని అరికడుతున్నాం అంటున్నాను నేను. సో మన్యంలో ఎందుకని చేస్తారు? వాళ్ళ ఆర్థిక స్వావలంబన లేక డబ్బు కోసం వాళ్ళు మన్యంలో సాగు చేస్తారు గంజాయిని. సో దాన్ని అరికట్టడం కోసం, దాన్ని అరికట్టడం కోసం ఈ ప్రభుత్వం 410 కోట్ల రూపాయలు నవోదయ, ఆపరేషన్ నవోదయ అనే పేరుతో వాళ్ళకి డబ్బు కేటాయించి ప్రత్యామ్నాయ పంటల వైపు వాళ్ళని మళ్ళిస్తున్నాం. మళ్ళించడమే కాకుండా ప్రత్యామ్నాయ పంటలు, డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఈరోజు మన్యంలో పండిస్తూ ఉన్నాం మనం. సో ఇంకా ఎందుకు మీరు దాన్ని పూర్తిగా నిర్మూలించలేకపోతున్నారు? ఏఓబి అనేది మన ఒక్క రాష్ట్రానికి చెందింది కాదు. ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ మూడిటి బార్డర్ అది. సో దండకారణ్యం అంటారు దాన్ని. ఏదైతే రామాయణంలో దాని దండకారణ్యం అని దాని పేరు. ఆ దండకారణ్యంలో ఎక్కడో లోపల కంప్లీట్గా నక్సల్స్ ఏరియా, అది మావోయిస్టు ప్రభావిత ఏరియా. లోపల ఎక్కడో జరుగుతుంటుందేమో కానీ ఈరోజు గ్రామం పక్కనే ఉన్నటువంటి పంటలు అవన్నీ కూడా ఇంతకుముందు గ్రామం పక్కనే, ఇళ్ళ పక్కనే పండించేవాళ్ళు ఎకరాలు. అవి మొత్తం నిర్మూలించడం జరిగింది. గత ప్రభుత్వం మద్దతు లేకుండానే అదంతా జరిగేదా?
నేను ఒక విషయం చెప్తున్నా అండి, మద్దతు అనట్లా, గత ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేసింది. ఓకే, కానీ మా ప్రభుత్వం దాన్ని అరికట్టాల్సిందే అని కంకణం కట్టుకుని ఆ దిశగా అడుగులు వేసాం మేము. కానీ వీళ్ళు మమ్మల్ని గంజాయి అని మాట్లాడతారు. ప్రజలకు తెలియదా? ప్రజలకు తెలియదా? గుజరాత్లో ముంద్రా పోర్ట్ అంటారు, దానికి హైదరాబాద్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ మూలాలు విజయవాడ అంటారు. తీరా ఎన్ఐఏ ఇన్వెస్టిగేట్ చేసి ఏం చెప్పుద్దంటే అసలు ఆంధ్రాకి దీనికి సంబంధమే లేదు. హోమ్ మినిస్ట్రీ ఇచ్చినా కూడా వాళ్ళు అదే అంటారు, ఆంధ్రాకి అసలు ఈ డంప్కి సంబంధమే లేదు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ టీంని నిఘా వర్గాలని తప్పుదో పట్టించడం కోసం వాళ్ళు ఢిల్లీ వెళ్లాల్సిన కన్సైన్మెంట్ ఆంధ్రాకి వస్తున్నట్టుగా వాళ్ళు రికార్డులు సృష్టించారు. అంతే తప్పిస్తే ఈ కన్సైన్మెంట్ పూర్తిగా ఢిల్లీ వెళ్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పిన మీతో సంబంధమే లేదు. అసలు మా జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేస్తాడు? రాష్ట్రంలో ఏం జరిగింది? నైజీరియాలో డ్రగ్స్ అమ్ముకున్నారు అనుకో, అదే జగన్మోహన్ రెడ్డి పంపించాడేమో. కొలంబియాలో డ్రగ్స్ అమ్ముతాడు, జగన్మోహన్ రెడ్డి గారు పంపించారేమో. సిగ్గుందా నారా లోకేష్? మొన్నటికి మొన్న 25,000 కిలోల డ్రై ఈస్ట్ మాటున 5,000 కేజీల కొకైన్ వస్తే ఆయన ఏదైతే కోనం కోటయ్య చౌదరి అలియాస్ కొకైన్ చౌదరి ఆయన తీసుకొచ్చాడు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. కానీ అసలు ఇన్వెస్టిగేషన్ ఇంకా అవ్వలేదు. వాళ్ళు కనీసం ఇన్వెస్టిగేట్ చేసింది బయటికి రిపోర్ట్ రాలేదు. దాని వెనక ఎవరున్నారనేది తెలియలేదు. సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఎవరిదనేది తెలియలేదు. దానికన్నా ముందే నారా లోకేష్ పెద్ద అక్షరాలతో ట్వీట్ వేస్తాడు, అవును డ్రగ్స్ సీఎం అని. ఏ చెప్పుతో కొట్టాలి నారా లోకేష్ని? చెప్పండి, ఏ చెప్పుతో కొట్టాలి నారా లోకేష్ని? వాళ్ళు చుట్టాలు, వాళ్ళు రాజకీయ వాటాదారులు, వాళ్ళు వ్యాపార భాగస్వామ్యులు, కానీ నిందలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఓకే, ఏ చెప్పుతో కొట్టాలండి? ఎట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసి ఇలా ఒక రాష్ట్రం మీద తప్పుడు ముద్ర వేసి రాష్ట్ర బ్రాండ్ దెబ్బతినేలా రాష్ట్రంలో 2,20,000 ఉద్యోగాలు ఇస్తే వాళ్ళని మించి వాళ్ళు 30,000 చిల్లర ఇచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వాల అంటే మీరు 30,000 ఇస్తే గొప్పోళ్ళు, మీరు 2,30,000 ఇస్తే ఈనట్టు. మీరు 30,000 కోట్ల రూపాయలు గ్రౌండ్ చేస్తే గొప్పోళ్ళు, మేము 1,00,000 కోట్ల రూపాయలు గ్రౌండ్ చేస్తే మేము ఏం చేస్తున్నా అన్నట్టు పరిశ్రమలు. అంటే మీరు కూడా కమిషన్లు తీసుకోవాల్సి ఉంటేనేమో. ఎస్, 100% చాలా బాగా మాట్లాడారు, అద్భుతంగా. కమిషన్లు తీసుకుంటేనే అభివృద్ధి చెందినట్టే, పోలవరాన్ని ఏటీఎం లాగా దోచుకుంటేనే అభివృద్ధి జరిగినట్టేమో. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాం మొత్తం దోచుకో, పంచుకో, తినుకో, డీపీటీ, ఇంకేం లేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. చెప్పుకోమను, ఛాలెంజ్ చెప్పుకోమని రమ్మను, రెఫరెండం వాళ్ళు తీసుకొని రమ్మను ఎలక్షన్స్కి. మళ్ళీ ఇప్పుడు కొత్త రంగురంగుల మేనిఫెస్టో తెస్తున్నాడు. మళ్ళీ సిలిండర్లు ఇస్తాడంట. ఇదే పథకం 2014లో పెట్టాడు. ఎంతమందికి ఇచ్చా చంద్రబాబు సిలిండర్లు అంటే? నో, గుండు సున్నా. అసలు ఒక డౌట్, ఈ 3 పార్టీల కూటమిలో భాగంగా మేనిఫెస్టో ఎవరిది? చంద్రబాబుదా, బీజేపీదా, జనసేనదా, లేదంటే ఉమ్మడి మేనిఫెస్టో? అది ఎక్కడ ప్లానింగ్ అవుతుంది? ఎక్కడ అంటే ప్రతిసారి ఢిల్లీకి పోయి పర్మిషన్ తీసుకొని రావాలా? ఎట్లా ఉండబోతుంది అంటారు కూటమి మేనిఫెస్టో? చంద్రబాబు నాయుడు అవి ఎట్లాగో అమలయ్యేవి కాదనుకోండి, అది వేరే సంగతి. చంద్రబాబు నాయుడు గారు ఆయనేమో సూపర్ 6 అని ఒకటి తీసుకొచ్చాడు. వాళ్ళేమో షణ్ముఖ వ్యూహం అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు. బీజేపీ వాళ్ళేమో డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. ఈ సూపర్ 6, డబుల్ ఇంజన్ సర్కారు, అట్లాగే ఈ పక్క షణ్ముఖ వ్యూహాలు, 1800 హామీలు అయితే ఇవన్నీ కలిపి ఎన్ని హామీలు అవుతాయో. టీడీపీకే జనరల్ గా 600 హామీలు ఉంటాయి, మరి 3 కలిస్తే అంటే వాళ్ళు ఇప్పుడు మామూలుగా చూసుకుంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో 2 పేజీల్లో ఉంటుంది. వాళ్ళు 2014 ఒక పెద్ద బుక్ ఉంటుంది, బైండింగ్ బుక్ ఉంటుంది. ఈసారి వాళ్ళది పెద్ద గ్రంథం వస్తుందేమో. ఈ స్థాయిలో స్పైరల్ చేసి ఈ స్థాయిలో మంచి గ్రంథం, భగవద్గీతలో మంచి గ్రంథం వస్తుందేమో. చూద్దాం, వేచి చూద్దాం. వాళ్ళు ఎన్ని రంగురంగుల మేనిఫెస్టోలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, స్పష్టంగా చెప్తున్నాం. ఎందుకంటే నువ్వు నన్ను ఒకసారి మోసం చేయొచ్చు, నన్ను 2 సార్లు మోసం చేయొచ్చు. నువ్వు నన్ను పదే మోసం చేస్తుంటే మళ్ళీ నిన్ను నమ్మడానికి నేనేమన్నా ఎర్రి గొర్రెనా? ప్రజలు కూడా ఆ ఫీలింగ్లో ఉన్నారు ఈరోజు. చంద్రబాబు, నిన్ను 99లో నమ్మాం, నువ్వేమో మా రైతుల మీద కాల్పులు జరిపించావు, మా రైతుల మీద లాఠీ దెబ్బలు వేసావు, మా రైతుల నడ్డి విరిచావు, వ్యవసాయానికి మీటర్లు పెట్టి సర్చార్జీలు పెంచి వ్యవసాయాన్ని దండగన్నావు, మా మీద రుణాల భారాలు వేసావు. నువ్వు వస్తే కరువు వచ్చింది, నువ్వు వస్తే తాగడానికి మంచినీళ్ళు లేవు, వలవలా అంటూ వలసలు పోయాం. మళ్ళీ 10 ఏళ్ళు నీకు అధికారం దూరం చేశాం. సరే, 2014లో నేను మారిపోయాను, నేను అన్నీ చేస్తాను, నన్ను నమ్మండి, మీకు రాజధాని కడతాను, మీకు ఉద్యోగాలు చేస్తాను, మీకు బుల్లెట్ రైళ్ళు వేస్తాను, మీకు అది చేస్తా, మీకు ఇది చేస్తా అని అలివిగాని హామీలన్నీ ఇచ్చావు. సరే చూద్దాం బాబుని, 10 ఏళ్ళు దూరంగా పెట్టాం కదా, మారాడేమో అని ప్రజలు ఇంకొక ఛాన్స్ ఇస్తే ప్రజల నడ్డి విరిచావు నువ్వు. రైతులకి
ఒక్క రంగమా చెప్పండి. రైతులకు రుణమాఫీ చేస్తాను, రైతులు నట్టేట ముంచింది ఎవరయ్యా? నువ్వు కాదా? డ్వాక్రా సంఘాలను మోసం చేసింది ఎవరయ్యా? నువ్వు కాదా? చేనేతలను మోసం చేసింది ఎవరయ్యా? నువ్వు కాదా? కాపులను మోసం చేసింది ఎవరయ్యా? నువ్వు కాదా? బీసీలను మోసం చేసింది ఎవరయ్యా? నువ్వు కాదా? యువతను మోసం చేసింది ఎవరయ్యా? నువ్వు కాదా? ఉద్యోగస్తులను మోసం చేసింది ఎవరయ్యా? నువ్వు కాదా? ఇలా నువ్వు ఏ రంగాన్ని మోసం చేయలేదు. 2014 నుంచి 19 వరకు రాష్ట్రం చీకటి పాలన కాదా? రాష్ట్రం ఒక 30 సంవత్సరాలు వెనక్కి పోలేదా? ఏ రంగం? ఎక్స్పోర్ట్స్ తగ్గాయి, పేదరికం పెరిగింది, పరిశ్రమలు తగ్గాయి, ఉద్యోగాలు తగ్గాయి, ఉపాధి అవకాశాలు తగ్గాయి, సాగునీటి ప్రాజెక్టులు ఏదైతే వేగం తగ్గింది, సాగునీటి రంగాన్ని కాస్త నువ్వు నీ పాకెట్ మనీగా ఏటీఎం లాగా వాడుకున్నావు. ఏంటి నువ్వు చేసింది? మళ్ళీ నిన్ను ఎందుకు నమ్ముతారు ప్రజలు? ఎస్ కాదా? ఎందుకు నమ్మాలి ప్రజలు? ఎందుకు నమ్ముతారు ప్రజలు? సూటిగా ప్రశ్నిస్తున్నా. చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ పార్టీ వాళ్ళు ఎవరైనా చెప్పండి. ఏం నేను మాట్లాడింది నిజం కాదా? రెండు ఆధారాలతో మనం చర్చిద్దాం. ఓకే. సో ప్రజలు మళ్ళీ ఎలా మోసపోతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి బాగా ఒక విషయం, ఏదైనా ప్రభుత్వం ఒకటి మారాలి అంటే కోపంతో మారదండి, అసహ్యం వేస్తేనే మారుతుంది. చంద్రబాబు నాయుడు గారి మీద 2 సార్లు అసహ్యం వేసింది. 2004లో చంద్రబాబు నాయుడు గారి మీద అసహ్యం వేసింది కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని గెలిపించారు. ఓకే. ఏదైతే 2014లో కాంగ్రెస్ పార్టీ మీద అసహ్యం వేసింది కాబట్టి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి రాష్ట్రాన్ని నిలువునా ముంచారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద అసహ్యం వేసింది కాబట్టి మళ్ళీ టీడీపీ పార్టీ వచ్చింది. ఓకే. 2019లో చంద్రబాబు నాయుడు గారి విధానాల మీద విసిగి వేసారి మా కొద్దు బాబు నువ్వు నీకు మహాదండం ప్రభు అని చెప్పి ప్రజలందరూ 23 సీట్లు ఇచ్చి దూరంగా అసహ్యం వేశారు. నీచంగా 23 సీట్లు, సిగ్గులేదు చంద్రబాబు నాయుడుకి. ఇంకా 23 సీట్లు నాకు ఎందుకు ఇచ్చారా, నేను ఎంత దరిద్రమైన, ఎంత చండాలమైన, ఎంత దౌర్భాగ్యమైన పాలన చేస్తే నాకు 23 ఇచ్చారా అని చెప్పి రివ్యూ చేసుకోకుండా నన్ను ఎందుకు ఓడిచ్చారు ప్రజలందరూ అని అడుగుతారు. మళ్ళీ ఏం మాట్లాడలేక చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడతాం? చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాలంటే దానికి కూడా చంద్రబాబు నాయుడు గురించి నేను మాట్లాడాలంటే నాకు సిగ్గేస్తుంది. వినే ఈ మైకులు నిజంగా తలదించుకుంటున్నాయి. చూసే ఆ కెమెరాలేమో మాకు వద్దయా బాబు గురించి మాట్లాడతాను, కెమెరాలు కూడా వాపోతున్నాయి. ఆ దౌర్భాగ్యుడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు స్వామి? ఇంకేం చెబుతాం అంతకుమించి? ఓకే. ఇప్పుడు అంటే ఇంకా అధికార పక్షం ప్రతిపక్షం కాబట్టి తప్పదు కదా మాట్లాడుకో. తప్పట్లేదు. చంద్రబాబు నాయుడు, నేను ఒక మాట చెప్తున్నానండి, నేను స్పష్టంగా ఒక మాట క్లియర్గా చెప్తాను. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా తెలంగాణ ప్రజలు. ఎందుకంటే తెలుగుదేశం విముక్త తెలంగాణ రాష్ట్రం కావాలి అనుకున్నారు. తెలుగుదేశం పార్టీని తంతెపోయి అక్కడ పడిపోయింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేది లేదు. చంద్రబాబు నాయుడు అనేవాడు మాకు వద్దు అని చెప్పేసి. సో తెలంగాణ రాష్ట్రం ఈరోజు హ్యాపీగా ఉంది. రాజకీయాలు జరుగుతున్నాయి, అధికార ప్రతిపక్షాల మధ్య గొడవ, ఏదైతే ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి లాంటి కుళ్ళు, కుతంత్రం, కుట్రలు, వెన్నుపోటు, దగ ఇలాంటి రాజకీయాలు అయితే లేవు. ప్రభుత్వంని అదే పనిగా బదనాం చేసే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే లేదు. ఉందంటారా? లేదు. ప్రభుత్వం మంచి చేస్తే మంచి అని పొగిడే మీడియా ఉంది, ప్రభుత్వం చెడు చేస్తే చెడు అనే మీడియా ఉండాలి. అవును. అలాంటిది ఉన్నప్పుడే 4th పిల్లర్గా ఏదైతే జర్నలిజానికి ఒక విలువ ఉంటుంది. ఓకే. సో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరగబోతుంది 2024లో. తెలుగుదేశం పార్టీని ఆంధ్ర ప్రజలు కూడా లెఫ్ట్ లెగ్తో తనడానికి సిద్ధంగా ఉన్నారు. ఉన్న ఒంటికను కూడా ఊడిపోతుంది. లెఫ్ట్ లెగ్తో తనడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అర్జెంటుగా మీరు ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఫ్లోట్ చేయండి, మీరు అర్జెంటుగా ఒకటి రిజిస్ట్రేషన్ చేయండి. మీరు దానికి బాగా సూట్ అవుతారు. అది చేయడంలో మీరు సిద్ధహస్తులు. మీ లాస్ట్ ఓల్డ్ ఏజ్లో మీ శేష జీవితం ఈవెంట్ మేనేజ్మెంట్ తోటి హ్యాపీగా గడిచిపోతుంది. దానికోసం మీరు మీ మొత్తం నైపుణ్యాన్ని మొత్తాన్ని మీకున్నటువంటి ఏదైతే ఇంతకుముందు మీరు చేసినటువంటి అనుభవాన్ని మొత్తాన్ని రంగరించి లోకేష్ బాబు గారికి కూడా టీచ్ చేసి ఆయన్ని కూడా రంగంలో ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మీ ద్వారా మనవి చేసుకుంటున్నాను. ఫైనల్గా అంటే మొన్నటిదాకా ఒక స్లంప్ ఉండే, మీరు పోటీ పడబోయే అభ్యర్థి ఎవరో తెలియక కొంత సందిగ్ధం కావచ్చు, రకరకాల. ఇప్పుడు కూటమికి సంబంధించిన అన్ని పార్టీల అభ్యర్థుల లిస్టు ఫైనల్కి వచ్చేసింది, ఒక 5-6 స్థానాలు మినహాయిస్తుంది. ఈ సందర్భంగా అంటే ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? అసలు ఏ పారామీటర్స్లో ఆంధ్రప్రదేశ్ తీర్పు ఉండే అవకాశం ఉంది? నేను ఒక మాట చెప్తాను అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈసారి విద్యా వైద్యం అనే 2 పారామీటర్స్ మీద ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను చూసిన దాని ప్రకారం విద్యా వైద్యం అనే 2 పారామీటర్స్ మీద ఓటింగ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 175కు 175, 25కి 25 ఎంపీ సీట్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్స్కేప్ విక్టరీ అంటారు దాన్ని. క్లీన్ స్వీప్ అయిపోద్ది టీడీపీ పార్టీ. ఇది జరగటం ఖాయం. దీనికి నిన్న పునాదులు వచ్చేసి
పొద్దుటూరులో పడ్డాయి, మేమంతా సిద్ధం పేరుతో పునాదులు అక్కడ పడ్డాయి. ఇచ్చాపురంకి వెళ్ళేసరికి మీ అందరికి ఉన్న సందేహాలు కూడా పంచలైపోతాయి. ఓకే, అంటే మొత్తం మీద గత ఎన్నికల రికార్డుని తిరగరాస్తాం. గతం 151 ఇస్తే మేము రాష్ట్రానికి ఇంత చేశాం, ఈసారి 175 ఇస్తే స్టేట్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం. మరి మా కోటేసి గెలిపించడానికి ప్రజలు సిద్ధమా అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. సిద్ధం మేమంతా అని చెప్పి ప్రజలు అంటా ఉన్నారు. పారిపోవడానికి మేము కూడా సిద్ధం అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు. రాజకీయాలు నాకు వద్దురా బాబు అనడానికి లోకేష్ బాబు సిద్ధంగా ఉన్నాడు. ఈ వయసులో నాకేంట్రా బాబు ఈ కష్టం అనడానికి బాబు సిద్ధంగా ఉన్నాడు. ఇదే రాష్ట్రంలో జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా మైరా స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ టైంని అండ్ ఎఫర్ట్స్ని పెట్టి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వివరాలని సునిశ్చితంగా వివరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సో ఇది మైరా మీడియా ఎక్స్క్లూజివ్ డిబేట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.